అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ లో జరిగే సెషన్లో కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది. మూసీ ప్రక్షాళన, లగచర్ల ఘటన పోర్ట్ సిటీ పైన చర్చించినట్టు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సర్కార్ ప్లాన్ చేస్తుంది. కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రధాన అంశాలపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. మొదట అక్టోబర్ చివరి వారంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆ నెల మొదటి వారంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్పర్సన్, అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వాయిదా పడింది. వచ్చే నెల మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకురావాలనుకుంటుంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలు మిగతా విషయాలపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవ సభలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. లగచర్ల ఘటన భూసేకరణలో గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, ఇప్పుడు తాము అమలు చేస్తున్న విధానాన్ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లో ఆర్ఓఆర్ 2024 బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవంపై అసెంబ్లీలో మరోసారి చర్చకు పెట్టాలని అనుకుంటుంది. ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని, సలహాలు, సూచనలు ఇవ్వాలని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీని బదులు అసెంబ్లీలోనే మూసీ పునరుజ్జీవంపై మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అవసరమైతే ప్రత్యేక ఆహ్వానితుల కింద ఎంపీలను సభలో చర్చకు పిలిచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ సమావేశాల్లోనే పోర్ట్ సిటీ ఏర్పాటుపైన చర్చించనున్నట్లు సమాచారం. హైడ్రాకు అధికారులు కల్పిస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ తెచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆయా చట్టాలకు అసెంబ్లీలో బిల్లు పెట్టి సవరించే ఛాన్స్ ఉంది. సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ విషయంపైన చర్చించే అవకాశం ఉంది.